మూడవదిగా క్రిస్మస్ యాపిల్ సైడ్ రండి ఓకే. వారిని కూడా నీ దీవెనలతో నింపండి. ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. రాజలక్ష్మి గారు ఎమ్మెల్యే గారికి మన మధ్యలో ఎమ్మెల్యే గారి సమక్షంలో చిన్నపిల్లలు తదుపరి కేక్ కటింగ్ మనందరం సినీ క్రిస్మస్ వేడుకలకి ఇచ్చేసిన మాస్టర్ గారు, అదేవిధంగా మన ఎస్ఐ గారు, ఎస్ఐ రాజలక్ష్మి గారు, ఇక్కడ ఇచ్చేసిన మా అంబేద్కర్ నగర్ సోదరి సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సినీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది
చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్రిస్టియన్స్కి ఇది ఒకటే మేజర్ పండగ. ప్రతి ఒక్కరు ఈ పండుగని బాగా సెలబ్రేట్ చేసుకొని బంధువులు మిత్రులు అందరూ ఎక్కడున్నా కానీ ఈ పండగకి సొంత ఊరికి వెళ్ళి వచ్చి ఈ సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. సో ఈ పువ్వులూరులో ఇది నేను మొదటి ఫంక్షన్కి సెలింగ్ క్రిస్మస్కి చాలాసార్లు వచ్చాను. మీరు చాలాసార్లు నన్ను ప్రేమతో ఇన్వైట్ చేశారు. నేను వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇక్కడ వచ్చి అప్పుడు ఎమ్మెల్యేగా అప్పుడు పనబాక లక్ష్మి చర్చి బాగాలేదు, రిపేర్ చేయాలని ఆ రోజు అన్నారు. గెలిచిన తర్వాత ఇక్కడ సంఘ పెద్దలు మా దగ్గరికి వచ్చి ఇదేదో రిపేర్ చేయాలా, ఏదైనా చేయాలా, ఏదైనా డొనేషన్ ఇస్తే నేను ఆ రోజు మీ అందరూ ఒప్పుకుంటే నేను మన గవర్నమెంట్ ఫండ్స్తో ఇది కట్టిస్తామని దగ్గర 35 లక్షలకి ఆ రోజు దగ్గరుండి మనం కట్టించాం. మాదిరి పెద్ద రోడ్స్ ఒక 1 ఏళ్ళు కూడా ఈ రోడ్లు పోయేటట్లేదు. అలాంటి రోడ్లు 1 ఫీట్ వేయించాము. మీరు అడిగినా అడగకపోయినా నేను ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎంతో కొంత ఈ కాలనీకి నేను చేసిన విషయం మీ అందరికీ తెలుసు. చాలా సంతోషంగా నేను ఈ కాలనీకి నేను చేస్తా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సరే, క్రిస్మస్ సందర్భంగా ఒకటి ఏంటిదంటే మనం ఒక 2-3 మాటలు చెప్పాల్సింది ఏంటిదంటే క్రైస్తవులుగా మనం రోజు చర్చికి వెళ్ళటం, చర్చి నుంచి బయటకు వచ్చినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు. మనం పాస్టర్లు చర్చిలో చెప్పి మన నిజ జీవితాలు మనం పాటించాలని నేను సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాను. దాని తర్వాత బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథము అర్థం చేసుకున్నాము. అది ఎంతో దాంట్లో జ్ఞానము, మనము నిజ జీవితాల్లో ఎలా ప్రవర్తించాలో, ఏ సందర్భంలో ఏం చేయాలో అర్థం చేసుకున్న వాళ్ళు చదివిన వాళ్ళని ప్రతి విషయంలో అది మనకు అర్థమవుతా ఉంటుంది. సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడినది. అది చాలా జీవితాలలో చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరు సింపుల్గా హ్యూమిలిటీతో గర్వం లేకుండా ఉంటారో దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించడమే కాకుండా ప్రజలు కూడా నచ్చుదనే విషయం మనందరికీ అర్థమైంది. దీనిలో ఇంకొక అర్థం ఏంటిదంటే లోతుగా ఆలోచిస్తే దాంట్లో అర్థం ఏంటిదంటే ఏ మంచి పనైనా ఏ పనైనా కానీ దేవుడి ఆశీర్వాదంతో వచ్చినప్పుడు మనం ఏది సాధించినా కానీ అది దేవుడి కృపతో దేవుడితో సాధించాం కాబట్టి మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతా ఎందుకంటే అదంతా చేసింది దేవుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గర్వంగా ఉన్నాం ఎందుకంటే అదంతా దేవుడి కృప అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే నేను కూడా కొన్ని విషయాలు నా విషయాలలో వేరే విషయాలు మనకి ఎందుకులే కానీ నా విషయాల్లో మాత్రం కొన్ని విషయాలలో ఖచ్చితంగా దేవుడితోనే నాకు కొన్ని విషయాలు జరిగాయని నేను పూర్తిగా నమ్ముతాను. ఒకటి, నాకు సంతవేదం పాటు సీట్ రావటం 100% దేవుడు అది నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడో 2009లో మా ఊరు అటు సైడ్ కాబట్టి ఎర్రగొండ సీట్ అడిగాను. కానీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో నేను వెళ్ళి అడిగితే ఎర్రగొండ పాలెము అంటే నేను కొత్త అనుకుంటున్నాను. ఆ రోజు నాకు సీట్ అర్హత ఏంటిదంటే నేను దానిగా ఐఏఎస్ అబ్బాయి, ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు పేరు, ఆయన కొడుకు ఏదో అనేది నేను ఆ రోజు సీట్ అడిగాను. సో నేను అప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఎర్రగొండ సీట్ అంటే ఆయన ఎర్రగొండ సీటు వేరే వాళ్ళకి ఇచ్చేసాము. సరే ఆయన అప్పుడు ఏమన్నాడంటే సరే ఇప్పుడు ఎవరైనా చెప్పి ఎలక్షన్ ఏంటిది సీట్లు దగ్గరకు వచ్చాయి, కొన్ని సందర్భంలో పాటలో మీకు సర్వేకి పంపిస్తాం, అది ఏది వస్తే అది అన్నారు. సో నేను అడిగిందేమో 50 రూపాయలు. దాని తర్వాత సర్వే పంపించి 2 సీట్లు నీకు కావాలంటే తీసుకోమన్నారు ఈ ఊరిట్లో. అంటే నేను అడిగింది ఒకటి, అనుకోకుండా కలవటం ఒకటి, నాకు సీట్లు రావటం సంతమితల పాటలో అదొక
దేవుడు ఆశీర్వాదం నేను భావిస్తాను. కన్నా 10 మంది మన గురించి ప్రార్థిస్తే ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతాను. సో అందుకని ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. నేను కూడా ఎప్పుడు ఎమ్మెల్యే అవుతానని నేనైతే ఇప్పుడు నా కళలు కూడా అనుకోలేదు. ఎందుకంటే నా జీవితంలో నేను ఎమ్మెల్యే కావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నేనేదో మా ఫాదర్ ఐఏఎస్ కాబట్టి ఏదో కలెక్టర్ ఇది అవుదామని నేను అనుకుంటా ఉన్నా. సో అందుకని నేను ఈ సందర్భంలో నీకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటిదంటే, దేవుడిని కోరుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. నేను చిన్నప్పుడు నేను కలెక్టర్ ఇది ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నేనేమనుకున్నానంటే, ప్రజలకి బాగా సేవ చేసేది, ప్రజల్లో ఉండేది నాకేదో ఇయ్యాలని చెప్పా. సో దేవుడు అయితే ఆ కలెక్టర్ కోసం ఎక్కి మీ మధ్యలో నన్ను ఎమ్మెల్యే. కమిటీ సభ్యులందరూ డయాస్ మీదకి వస్తే ఎమ్మెల్యే గారి ద్వారా కేక్ కటింగ్ జరిగింది. రాఘవల్ గారు అజయ్ గారు తెలంగాణ అజయ్ గారు సెమీ క్రిస్మస్ వేడుకలలో అర్జెంట్ పనులున్న ప్రభా ఎమ్మెల్యే గారు కేక్ కట్ చేస్తుండగా ప్రభా ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో అలా రుచికరంగా ఉండటానికి నీ సహాయం దయచేయమని ఈ డయాస్ మీద తల వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను నీ ఆశీర్వాదాలతో ఆమేన్. Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Happy Christmas. Merry Christmas. వస్త్రాలు బహుకరించినారు. ఇటు చూడండి. ఓకే ఫ్రెండ్, మళ్ళా